పెండింగ్ బకాయిలు కట్టించుకునే తందుకు కొత్తగూడెం పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఓ ఇచ్చంత్రమైన ఉపాయం కట్టిర్రు. నల్ల బిల్లు, చెత్త బిల్లు కట్టనోళ్ళ ఇండ్ల కాడికి పోయి మైకులు పెట్టి ఊదర కొడుతుర్రు. బిల్లులు కట్టించుకునే తందుకు ఇదో కొత్త రకమైన ఉపాయం వేసిర్రని నిన్ననే చెప్పుకున్నాం కదా. అగో అట్లనే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడ కూడా అదే తరీకలో చేసిర్రు. కాకపోతే ఇగో ఇట్లా కట్టాలే కట్టాలే బంక్ ట్యాక్స్ కట్టాలే అని కార్మికులు చేస్తున్న గిల్లోని చూసిర్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న పెట్రోల్ బంక్ గిది. అయితే ఈ బంకోళ్ళు చాలా వద్దుల సంది మున్సిపల్ ట్యాక్స్ కడతలేరట. అప్పటికి చాలా మాటలనే కలిసి జర కట్టుర్రయ్యా మా అయ్య గాని అని బొచ్చెడు మాటలు చెప్పిర్రట. ఆయన కూడా బంకోళ్ళు చూద్దాం తీ కడదాం తీ అన్నట్లు జరుపుకుంటా వస్తుర్రట. గిట్లయితే కాదు, మీరేమో రోజు బంక్ నడుపుకుంటా లక్షలకు లక్షలు కమాయిస్తారు, మాకు మా మున్సిపాలిటీ బిల్లు కట్టమంటే మాత్రం రేపు మా పని బొంకుతారు. ఇట్లా ఇంకెన్ని దినాలు చూడాలి మీ మర్యాద అని మున్సిపల్ కార్మికులంతా వచ్చి గిట్ల బంక్ల వరుస పెట్టి కూర్చుర్రు. మా బిల్లులు కట్టేదాకా ఇండ్లకు ఒక్క బండి రానిచ్చేది లేదు, మీరు పెట్రోల్ పోసేది లేదు, మీరు దందా ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాం అన్నట్లు లొలికి దిగిర్రు. టెంట్ హౌస్ కెంచి సైడ్ వాళ్ళు తెచ్చి సాపల్లెక్కేసి కూర్చుర్రు. ఇక గీ అన్నలైతే గనులు తీయకుండా అడ్డం కూర్చుర్రు. గిట్ల ఈ నడుమ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చంత్రమైన పోకడా పోతుర్రు. బిల్లులు వసూలు చేస్తానికి తీరు తీరు ఉపాయాలు కడుతుర్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే పెండింగ్ ఉన్న బాకాయిలన్నీ వసూలు చేస్తే సర్కార్ తరఫుకెంచి 5th ఫైనాన్స్ పైసలు వస్తాయట. దాంతో మున్సిపాలిటీ పతారా మరింత ముంగడ పడుతుంది అనేది అధికారుల ఆలోచన. అందుకే ఎట్లా చేసైనా ఇన్నొద్దుల సంధి పేర్కపోయిన బిల్లులన్నీ కట్టించే ఇకమతి చేస్తుర్రు అధికారులు. ఈ పెట్రోల్ బంక్ ను కూడా అందుకే సుడిపెడుతుర్రు. అంతేకాదు ఇంకా ఎవరైనా పెండింగ్ బకాయిలుంటే అన్ని కట్టుకోర్రి సుమా, లేకుంటే మీ ఇండ్లు దుకాణాల కాడ కూడా గిట్లనే గేరేస్తాం, కట్టేదాకా ఈడవం అన్నట్లు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి అటు దిక్కుండే ప్రజలారా జర్ర చూసుకోర్రి మరి.